జీవన అయితే టెస్టులు చేసుకొని ఇలా బయటకు వస్తుంది. బయటకు రాగానే అక్కడ ఉన్న సూర్య చూసి, జీవన నీ టెస్టులన్నీ అయిపోయాయా అని చెప్పి అడుగుతాడు. ఆ డాడీ అయిపోయాయి, కానీ కుట్టి ఏది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని సూర్య అయితే కుట్టి ఇప్పుడే బయటకు వెళ్ళిందని చెప్పి అంటాడు. సరే డాడీ ఇప్పుడే వస్తాను, గ్రానీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటే గ్రానీ అటుగా వెళ్ళిందని చెప్పి అంటుంది. సరే డాడీ నేను ఇప్పుడే గ్రానీని కలిసి వస్తాను, మీరు ఒక్క నిమిషం ఇక్కడే కూర్చొని ఉండండి అని చెప్పి జీవన అంటుంది. దానికి సూర్య అయితే సరేలే జీవన వెళ్ళిరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఏంటి ఈ కుట్టి హాస్పిటల్కి రాను రాను అంటే తీసుకుని వచ్చాక ఇక్కడ కనిపించకుండా పోయింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక గ్రానీ దగ్గరికి వెళ్ళి, గ్రానీ ఏది కుట్టి ఎక్కడ ఉంది గ్రానీ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏమోనే కుట్టి కనిపించడం లేదు, ఇందాకల్లండి దాన్నే వెతుకుతున్నాను, ఎక్కడ ఉందో కనిపించడం లేదు, మాయమైపోయిందని చెప్పి ఇందమ్మ అంటుంది. అది విన్న జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి గ్రానీ ఇది, నేను అందుకే హాస్పిటల్కి రానన్నాను, వచ్చాక మీరు చూసుకుంటానన్నారు, ఇప్పుడేమో కుట్టి కనిపించకుండా పోయింది, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఒకసారి కుట్టికి కాల్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కుట్టికి అయితే జీవన కాల్ చేసి, ఎక్కడికి వెళ్ళిపోయావు కుట్టి, ఇక్కడ టెస్టులన్నీ అయిపోయాయి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు అక్కడే అలా సైలెంట్గా కూర్చొని ఉండని చెప్పి కుట్టి జీవనతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.